రైట్. మరి ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి హెల్త్ గురించి. మరి మన కంపెనీలో ఏదైనా ఆయుర్వేద బేస్డ్‌తో ఏదన్నా కొన్ని ప్రొడక్ట్‌లు ఉన్నాయంటే 100% ఆయుష్ శాంతి ప్రొడక్ట్‌లన్నీ గూడా ఆయుర్వేద బేస్డ్‌తో ప్రొడక్ట్‌లుంటాయి. ఎవరైనా చాలామంది మనది ఆర్గానిక్ అండ్ నేచురల్ ప్రొడక్ట్‌లని జెప్తాము. అన్ని రకాల బ్రాండ్‌లో నేచురల్ అండ్ ఆర్గానికే ఉంటది. కానీ ఒక ఆయుష్ శాంతి ప్రొడక్ట్ మాత్రం ఆయుర్వేద బేస్డ్‌తో ఉంటది. వీటిలో గూడా అన్ని దాదాపుగా 90% నేచురల్ ప్రొడక్ట్‌లు. మరి అందరూ గూడా బుక్కు, పెన్ను పెట్టుకున్నారని అనుకుంటున్నా. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చరికి ఆయుష్ శాంతి ప్రొడక్ట్. మరి ఈ ఆయుష్ శాంతి ప్రొడక్ట్‌లు గతంలో ఈ కంపెనీది ఎవరంటే రన్ జేసింది మన ఎస్‌పి బరిల్ గారు. ఎస్‌పి బరిల్ గారు. విన్నింగ్ టీమ్ అధినేత. విన్నింగ్ టీమ్ పెట్టిందే ఈయన. ఈయన కంపెనీని రన్ జేయలేక, సార్ నా వల్ల కావట్లేదు. ఇండియాలో ఎవరన్నా నా కంపెనీని రన్ చేయగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? లేతే నా కంపెనీని వేరే ఎవరికన్నా ఇస్తే వాళ్ళు దీన్ని క్లోజ్ జేసేస్తారు. ఎవరన్నా నమ్మకంగా రన్ జేయగలిగి సక్సెస్‌ఫుల్ ఎవరన్నా ఉంటే గనక వాళ్ళకిద్దాము అని జెప్పి ఆయన సెర్చ్ జేసి మన గౌతమ్ బాలి గారిని కలవటం జరిగింది. గౌతమ్ బాలి గారు ఈయన కంపెనీ ఆఫర్ ఇచ్చినప్పుడు రైట్ ఓకే. మనందరం కలిసి చేసుకుందాం అని జెప్పేసి ఎస్‌పి బరిల్ గారికి మన కంపెనీలో ముగ్గురు డైరెక్టర్లుంటే, నాలుగో డైరెక్టర్ కింద ఆయన్ని తీసుకుందాం అని జెప్పేసి గౌతమ్ బాలి గారు మాట్లాడారు. అయితే ఎస్‌పి బరిల్ గారు అసలు కంపెనీ నెట్‌వర్క్ మార్కెటింగ్ అసలు నాకు అది దీని గురించి ఏం తెలీదు. ఒకసారి నాకు దీని గురించి వివరంగా చెప్పండి అంటే, ఆయన నెట్‌వర్క్ మార్కెటింగు, ఇన్‌కమ్ ప్లాను, వెస్టేజ్ అంటే ఏంది? వెస్టేజ్ విజను మొత్తం అన్నీ గూడా. వెస్టేజ్ మిషన్ ఏంటి? విజన్ ఏంటి? మొత్తం కంప్లీట్‌గా వెస్టేజ్ ఇన్‌కమ్ ప్లాన్ మొత్తం కంప్లీట్‌గా ఆయనకి చెప్తే, ఆయన నాకు డైరెక్టర్ అనేది వద్దండి. నేను మీ కంపెనీలో డిస్ట్రిబ్యూటర్‌గా జాయిన్ అవుతా అన్నాడు. చూడండి. ఒక స్థాయి ఇస్తామంటే కాదు కాదు. నేను డిస్ట్రిబ్యూటర్‌గా జాయిన్ అవుతానని నెట్‌వర్క్ మార్కెటింగ్ గొప్పదనాన్ని తెలుసుకొని ఆయన మన కంపెనీలో డిస్ట్రిబ్యూటర్‌గా జాయిన్ అవ్వటం జరిగింది. మరి ఈరోజు ఆయన హైయెస్ట్ చెక్ 90,00,000. సిద్ధార్థ్ సింగ్ తర్వాత రెండో అతిపెద్ద ఇన్‌కమ్ ఎర్నర్ ఎవరైనా ఉన్నారంటే ఎస్‌పి బరిల్ గారు. మరి ఆయన మన గౌతమ్ బాలి గారికిచ్చారు. మరి ఆయనిచ్చిన కంపెనీలో ఆయుష్ శాంతి ప్రొడక్ట్‌లో మొత్తం మనకున్నది 8 సప్లిమెంట్స్. ఈ 8 రకాల సప్లిమెంట్స్ అద్భుతాలని జెప్పొచ్చు. ఏదైనా అద్భుతమే. ప్రతీదీ అద్భుతమే. 8 రకాలు అన్నీ గూడా రిజల్ట్ ఓరియెంటెడ్. ప్రతి దానికి రిజల్టే. గ్యారంటీ 100% ఎవరికైనా మనం ఈ 8 ప్రొడక్ట్‌లు ఇచ్చేటప్పుడు మాత్రం 100కి 100% గ్యారంటీ ఇవ్వచ్చు మనం. దాంట్లో బాగా ఇంపార్టెంట్ ముఖ్యమైనది వెస్టేజీ ప్రో కార్డ్. వెస్టేజీ ప్రో కార్డ్. ఇది దేనికి పనిచేసిద్దంటే గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మనం ప్రో కార్డ్ ఏసుకోవాలి. రక్త ప్రసరణ సరింగా జరగాలంటే ఈ క్యాప్సూల్ వాడాలి. కొలెస్ట్రాల్‌ని బ్యాలెన్స్ చేయాలంటే మనం ఈ క్యాప్సూల్ ఏసుకోవాలి. బీపీని పెరగకుండా, తగ్గకుండా చూడాలంటే మనం ఈ క్యాప్సూల్ ఏసుకోవాలి. ఇది జనరల్‌గా హార్ట్‌కి సంబంధించింది. హార్ట్ పనితీరుని మెరుగుపరచడానికి, ఆ హార్ట్ ఆరోగ్యంగా ఉంచడానికి ఇది చాలా అద్భుతంగా పనిచేసిద్ది. మనకి చాలామంది లో బీపీ, హై బీపీ అంటా ఉంటారు. హై బీపీ వాళ్ళకి ఫ్లాక్స్ ఆయిల్ ఇస్తాము. ఫ్లాక్స్ ఆయిల్‌తో పాటుగా ఇంక వేరే ఏదైనా సప్లిమెంట్ ఇవ్వొచ్చా అంటే ఆయుష్ శాంతి ప్రో కార్డ్ ఇవ్వచ్చు.
హార్ట్ ప్రాబ్లం ఉన్న ఏ వ్యక్తికైనా అంటే లో బీపీ అవ్వచ్చు, హై బీపీ అవ్వచ్చు, మనం ప్రో కార్డ్ అనేది 100% వాళ్ళకి రిఫర్ చేయొచ్చు. మళ్ళీ వెస్టేజీ ఆయుష్ శాంతి ప్రొడక్ట్‌లో ఈ ప్రో కార్డ్‌లో ఏమేమి ఉంటాయంటే మొత్తం అశ్వగంధ. ఈ అశ్వగంధ అనేది ఒక చెట్టు వేరు నుంచి తయారవుతుంది. అట్లాగే మనకి దీంట్లో మొత్తం 5 రకాల ఇంటిగ్రేట్స్ కలుపుతారు. ఈ 5 రకాల వల్ల ఇయన్నీ గూడా ప్రకృతి నుండి చాలా నేచురల్‌గా దీంట్లో కలుపుతా ఉంటాం. కొన్ని మూలికలన్నీ గూడా దీంట్లో కలపటం వల్ల అందుకే ఇది ఆయుర్వేద బేస్డ్ అయింది. ఇది వాడటం వల్ల మనకి గుండె పనితీరు కరెక్ట్‌గా జరగటానికి సపోర్ట్ జేయటానికి ఈ ప్రోకార్డ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. దాంతో పాటు రక్త ప్రసరణ గూడా మెరుగవ్వటానికి మనకిది సపోర్ట్ జేసిద్ది. దాంతో పాటు బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో గూడా ఇది సపోర్ట్ జేసిద్ది. బీపీని కంట్రోల్‌లో ఉంచటానికి ఇది సపోర్ట్ జేసిద్ది. అట్లాగే చాలా మందికి అలసటగా ఉంటది, ఆయాసంగా ఉంటది. ఊపిరి బిగుసుకుపోవటం అంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతా ఉంటారు. అలాంటి వాళ్ళకి గూడా ఈ ప్రోకార్డ్ అనేది చాలా రిలీఫ్‌గా ఉంటది. మనకి రిజల్ట్ ఓరియెంటెడ్. మరిది ఎలా తీసుకోవాలి? అంటే రోజుకి 1 గాని, 2 గాని. ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు 2 తీసుకోవాలి. అసలు ఏ ప్రాబ్లమ్ లేని వాళ్ళు 1 తీసుకోవాలి. ఈ ఒక క్యాప్సూల్ గూడా ఎప్పుడు తీసుకోవాలి? భోజనం తర్వాత. అంటే మధ్యాహ్నం పూట భోజనం తర్వాత గాని, నైట్ భోజనం చేసిన తర్వాత గాని తీసుకోవాలి. మనం నైట్ చాలామంది డిన్నర్ చేస్తా ఉంటారు. అంటే టిఫిన్ చేస్తా ఉంటారు డిన్నర్‌లో. కాబట్టి భోజనం అనేది మధ్యాహ్నం పూట కంపల్సరీగా చేస్తాము. కాబట్టి ఈ క్యాప్సూల్ అనేది మధ్యాహ్నం పూట భోజనం తర్వాత ఒక అరగంట తర్వాత ఏసుకోవాలి. గుర్తుంచుకోండి, ఈ క్యాప్సూల్ ఎవరెవరు వాడకూడదు అంటే గర్భిణీ స్త్రీలు వాడకూడదు. చిన్న పిల్లలు అంటే 8 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు వాడకూడదు. దాంతో పాటు హార్ట్ సర్జరీ జరిగిన వాళ్ళకి ఇది ఇవ్వకూడదు. చాలామంది బ్లడ్డు పల్చగా అవ్వటానికి కొన్ని క్యాప్సూల్స్ తీసుకుంటా ఉంటారు. మెడిసిన్ తీసుకుంటా ఉంటారు. అలాంటి వాళ్ళు వాడకూడదు. మరి అసల ఆ గుండె ఆరోగ్యంగా హెల్తీగా ఉండాలంటే, మనం క్యాప్సూల్స్ వాడకుండా మనం నేచురల్‌గానే హెల్తీగా ఉంచుకోవచ్చా అంటే ఉంచుకోవచ్చు. రోజుకొక అరగంట వాకింగ్ చేసే వాళ్ళకి హార్ట్ పనితీరు మెరుగ్గా ఉంటది. అట్లాగే ఉప్పు ఎక్కువగా తీసుకోకూడదు. ఫ్రైడ్ రైసులు, పిజ్జాలు, బర్గర్‌లు అలాంటివి తగ్గిస్తా ఉండాలి. చూడండి, మీరు చాలా హెల్తీగా ఉండాలంటే మంచి నిద్రపోవాలి. చాలామంది నిద్రకు కరువాసిపోయి ఉంటారు. నైట్ 11, 12, 1 దాకా బయట తిరుగుతా ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి. నైట్ ఎటువంటి పరిస్థితుల్లో 10, 10:30 కల్లా నిద్రబోతే మనం ఈ ఎర్లీ మార్నింగు 6, 6:30 అంటే జూమ్ వస్తుంది కాబట్టి 5:30కైనా లేచినా గూడా మనకి ఇబ్బందనేది ఉండదు. దాంతో పాటు స్ట్రెస్ అనేది ఎక్కువగా ఒత్తిడి ఉండకూడదు. స్ట్రెస్‌గా ఫీల్ అవ్వకూడదు. మనం జేసే పనిలో ఎవరైనా 9 కంటే 9 అయిపోయినాక రెడీ అవుతా ఉంటారు. స్ట్రెస్‌కి ఫీల్ అయిపోతాం. ఎందుకు? ఎళ్ళాల్సింది ఆల్రెడీ టైం అయిపోయింది. దాని తర్వాత మొదలవుతాం. రేపు వన్ డే వర్క్‌షాప్ ఉంది 23 తారీఖు. 9 అని చెప్తే అసలు 9కి ఇంట్లో బయలుదేరతారు కొంతమంది. కొంతమంది 10కి బయలుదేరతారు. ఆ మీటింగేగా అని. అక్కడికెళ్తే మళ్ళా అప్పలైనర్ ఏమన్నా అంటాడేమో! ఈ ఫీలింగ్‌లో కొద్దిగా ఒత్తిడి. మళ్ళా ఎళ్ళే దారిలో మళ్ళా ఏమన్నా అడ్డంకులేమన్నా వస్తాయేమో!
చేయాల్సిన పని ఎవరికన్నా ఏమైనా ఇస్తా ఉన్నాం. ఆ టైంకి ఇవ్వలేకపోయాం. స్ట్రెస్‌కి గురైపోతాం. పిల్లలు స్కూల్ టైమ్ అయిపోతుంది. ఆఫీస్‌కెళ్ళాల్సిన టైం దాటిపోతుంది. ఒత్తిడికి గురవుతాం. అలాంటి ఒత్తిడికి గురవ్వకుండా మీరు ఎవరైతే 10కి ఎళ్ళాలనుకుంటున్నారో 9:30కే రెడీ అయిపోవాలి. ఒక పావుగంట ఇంట్లో కూర్చొని మెడిటేషన్ మనం ఎక్కడికెళ్తున్నాము, అక్కడికెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి, అన్నీ బాగున్నాయా లేదా చెక్ చేసుకోవడానికి మనం అరగంట. 10కెళ్ళాలంటే 9:30కే రెడీ అయిపోవాలి. నీకు తెలుసు కదా 10కెళ్ళాలని. 9:30కే రెడీ అవ్వాలి. పావుగంట మెడిటేషన్ జేసుకోండి. కూర్చొని ప్రశాంతంగా నేనెళ్ళే పని సక్సెస్ అవుతుంది. అక్కడ నేను చెప్పంగానే వాళ్ళు ప్లాన్ వింటున్నారు. ప్లాన్ వినంగానే ఐడీ తీసుకున్నారు. 100 పీవీ పర్చేజ్ అయింది. వాళ్ళు కొంతమంది టీముని చూపిచ్చారు. ఇలా మీరు మెడిటేషన్‌లో ఇలా అనుకుంటే మీరెళ్ళే పని కూడా సక్సెస్ అయిద్ది. ప్రకృతికి మనం ఏదైతే యూనివర్సల్‌కి కనెక్ట్ జేస్తామో అది ఏదైనా అయిపోద్ది. మరి ఆయుష్ శాంతిలో మనకి ఇంకొక అద్భుతమైన ప్రొడక్ట్ ఏదైనా ఉంది అంటే రెస్పో కేర్. ఆయుష్ శాంతి రెస్పో కేర్. ఈ రెస్పో కేర్‌లో మొత్తం 6 రకాల ఇంటిగ్రేట్స్ కలిసుంటాయి. దీంట్లో జింజర్ అల్లం ఉంటది, తులసి ఉంటది, వసాక ఉంటది. ఇట్లా మొత్తం మనకి 6 రకాల ఇంటిగ్రేట్స్ ఉంటాయి. ఇయన్నీ గూడా మన శ్వాసనాళాలని శుభ్రంగా ఉంచటానికి సపోర్ట్ చేస్తాయి. ఇది ఎలాంటి వాళ్ళకి మనం సజెషన్ ఇవ్వచ్చు అంటే, దగ్గు ఎక్కువగా వచ్చే వాళ్ళకి, కఫం అంటే కల్లిబడే వాళ్ళకి ఇది చాలా 100% యూజ్ అయ్యిద్ది. వాళ్ళకిది మనం రికమెండ్ జేయొచ్చు. చాలా మందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటది. అంటే హార్ట్ పేషెంట్‌కి గూడా ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళకి శ్వాస అనేది పెద్దగా తొందరగా తీసుకోవడానికి ఇబ్బంది పడతా ఉంటారు. కొంతమందికి డస్ట్ అలర్జీ. బయట తిరుగుతా ఉంటే డస్ట్ అలర్జీ వస్తా ఉంటది. దుమ్ములో తిరిగినప్పుడు డస్ట్ అలర్జీ ఉంటా ఉంటది. కొంతమంది లంగ్స్ వీక్‌గా ఉంటా ఉంటాయి. ఊపిరితిత్తులనేది వీక్‌గా ఉంటా ఉంటాయి. అలాంటి వాళ్ళకి రెస్పో కేర్ ఇవ్వచ్చు. ఎందుకంటే వాటి పనితీరు మెరుగుపరచడానికి మనకి రెస్పో కేర్ అనేది చాలా చక్కగా హెల్ప్ చేసిద్ది. ఇది చూడండి ఎక్కువగా రెస్పో కేర్ అనేది మనం స్మోక్ చేసే వాళ్ళకి, బాబు నువ్వు సిగరెట్ మానకపోయినా పర్వాలేదు. ఈ రెస్పో కేర్ అనేది రోజుకొక క్యాప్సూల్ ఏసుకో. నీ ఊపిరితిత్తులు క్లియర్ అవుతది అని మనం వాళ్ళకి దాని గురించి చెప్పి ఒక డబ్బా అమ్మేయొచ్చు. జలుబు ఎప్పటికి తగ్గట్ల. మనం గమనించాం. 2, 3 రోజుల్లో జలుబు తగ్గాలి ఎవరికైనా. తగ్గల. బాబు ఇది వాడుకుంటే మీకు జలుబు అనేది పూర్తిగా కంట్రోల్‌లోకొచ్చేసిద్ది. చాలా మందికి డస్ట్ అలర్జీ అని చెప్తా ఉంటారు. వాళ్ళకి ఇవ్వచ్చు. కొంతమందికి నైట్ గురకొస్తా ఉంటది. వాళ్ళకి ఇవ్వచ్చు. కొంతమందికి సీజనల్ అంటే చలికాలం మాత్రమే వస్తా ఉంటది. చలికాలమే ఎలర్జీ వచ్చి జలుబు అనేది తగ్గకుండా ఉంటది. అలాంటి వాళ్ళకి గూడా ఈ రెస్పో కేర్ ఇవ్వచ్చు. ఇన్‌హేలర్ వాడేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని వాళ్ళు ఎంతవరకు తీసుకుంటున్నారు? ఒకసారి వాళ్ళకి ఇచ్చే ముందు మాత్రం సలహా తీసుకొనివ్వాలి. డైరెక్ట్‌గా ఇన్‌హేలర్ తీసుకునే వాళ్ళకి మనం ఈ రెస్పో కేర్ అనేది ఇవ్వకూడదు. మరీ చిన్న పిల్లలు అంటే 8 సంవత్సరాల లోపు వాళ్ళకి ఈ క్యాప్సూల్ అనేది ఇవ్వకూడదు. ఇందాక మనం చెప్పుకున్నాం గర్భిణీ స్త్రీలకు ఇవ్వకూడదని. గర్భిణీ స్త్రీలకు కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది వెంటనే రిజల్ట్ రాదు. కాబట్టి మెడిసిన్ లాగా పనిచేయదు. కొంత టైం తీసుకుంటది. అందుకనే మెడిసిన్ వాడతా దీన్ని గూడా సపోర్టింగ్‌గా వాడాలి. ఎప్పటిదాకా జస్ట్ ఒక 15 డేస్ ఇంగ్లీష్ మెడిసిన్ ఒక 10, 15 డేస్ వాడిపిచ్చి వాళ్ళని ఆపిచ్చేసి మన వరకి కంప్లీట్ కంటిన్యూ‌గా వాడుకోమని జెప్పాలి.
ఈ ఆస్తమా గాని, డస్ట్ ఎలర్జీ ఉన్నవాళ్ళు ఎలాంటి చేస్తే ఇంకా వాళ్ళకి యూజ్‌గా ఉంటదంటే, వాటర్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ అయినా తగ్గిపోతా ఉంటది. కొంతమంది ఫ్రిడ్జ్‌లో పెట్టినయి ఎక్కువగా చల్లటియి ఎక్కువగా తీసుకుంటా ఉంటారు. అంటే థమ్స్ అప్‌లు, ఫ్రిడ్జ్‌లో పెట్టినియి, కూల్ వాటరు ఇట్లాంటివి తీసుకునేటం తగ్గిచ్చాలి. ఇంకొంతమంది ఆవిరి పడతా ఉంటారు. ఆవిరి పడతం గూడా చాలా మంచిది. వారానికొకసారైనా ప్రాబ్లమ్ లేని వాళ్ళు వారానికొకసారైనా ఆవిరి పట్టుకుంటే 100% నంబర్ 1గా పనిచేస్తది. దాంతో పాటు స్మోకింగ్ అవాయిడ్ చేస్తే ఇంకా చాలా చాలా మంచిది. ఎందుకంటే స్మోకింగ్ అనేది ఇంట్లో ఒకళ్ళకున్న వాళ్ళు సాగే వాళ్ళకి కొద్దిగా ప్రమాదం అయితే, మనకు గూడా సేమ్ ప్రమాదం వర్తిచ్చిద్ది. ఎందుకంటే, మనం గూడా ఆటోమేటిక్‌గా పొగను పీల్చుకుంటా ఉంటాం. మన లంగ్స్ కూడా పాడయ్యే అవకాశం ఉంటది. అందుకని స్మోక్ చేసే వాళ్ళకి మనం దూరంగా ఉండాలి. ఎవరైనా స్మోక్ చేసేటప్పుడు వాళ్ళకి మనం చెప్పాలి. సార్ దూరంగెళ్లి తాగండి అని. ఎందుకంటే, మన ఆరోగ్యం మనకి ఇంపార్టెంట్ కాబట్టి. దగ్గొచ్చే వాళ్ళకి, కఫం ఉన్నోళ్ళకి, అట్లాగే మన డస్ట్ ఎలర్జీ ఉన్నోళ్ళకి, వాళ్ళందరికి గూడా రెస్పో కేర్ అనేది చాలా చక్కగా ఉపయోగపడిద్ది. దాంతో పాటు మనకి ఇంకొక ప్రొడక్ట్ ఉంది. అద్భుతమైన ప్రొడక్టు. అదే టాక్సిక్ క్లీన్. ఈ టాక్సిక్ క్లీన్‌లో ఏమేమి ఉంటాయంటే అలోవెరా ఉంటది, ఆమ్లా ఉంటది, గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్స్ అంటే గ్రీన్ టీకి సంబంధించిన కొన్ని ఉంటాయి. ఫైబర్ ఇంటిగ్రేట్స్ ఉంటాయి. హెర్బల్ డిటాక్స్ గూడా దీంట్లో ఉండటం వల్ల, మన చెడిపోయిన కణాల్ని రిమూవ్ జేయటానికి ఇది మనకి చాలా చక్కగా శరీరం డిటాక్సేషన్ అవ్వటానికి చాలా బాగా సపోర్ట్ చేసిద్ది. దాంతో పాటు జీర్ణక్రియ మెరుగవటానికి గూడా ఉపయోగపడిద్ది. టాక్సిక్ క్లీన్ అంటే ఓన్లీ మన బాడీలో చెడిపోయినయి తీసేయటం గాదు. డైజెషన్ సిస్టమ్ గూడా బాగుంటానికి ఇది చాలా సపోర్ట్ చేసిద్ది. అట్లాగే చాలా మందికి మలబద్ధకం అంటే మోషన్ ఫ్రీగా అవ్వదు. అలాంటి వాళ్ళకి గూడా ఈ టాక్సిక్ క్లీన్ మనం సజెషన్ ఇవ్వచ్చు. చాలా మంది బరువుగా ఉంది శరీరం అనుకుంటా ఉంటారు. అలాంటి వాళ్ళకి గూడా ఈ టాక్సిక్ క్లీన్ ఇవ్వచ్చు. వాళ్ళ శరీరం తేలిగ్గా ఉంటది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏందంటే ఇది వెయిట్ మేనేజ్‌మెంట్‌లో గూడా ఉపయోగపడిద్ది. ఎందుకంటే జీర్ణక్రియ సక్రమంగా జరగడం వల్ల మెటబాలిజం అనేది పెరిగిద్ది. ఎప్పుడైతే మెటబాలిజం పెరిగిందో ఆటోమేటిక్‌గా మనం తిన్న ఫుడ్ అంతా డైజెషన్ కరెక్ట్‌గా జరిగి మోషన్ ఫ్రీగా అవుతది. మనకి ఎటువంటి వెయిట్ అనేది పెరగకుండా ఈ క్యాప్సూల్ గూడా 100% భోజనం తర్వాత ఏసుకోవాలి. ఏదైనా చూడండి ఆయుష్ శాంతి ప్రొడక్ట్ ఏదైనా సరే మధ్యాహ్నం భోజనం తర్వాతే ఇవ్వాలి. ఎక్కువగా జంక్ ఫుడ్ అంటే నోరు కంట్రోల్ చేసుకోకుండా మనం ఆహ్, ఏమంటారిది? మంచూరియా, అట్లాగే నూడిల్సు, పిజ్జాలు, బర్గర్‌లు ఇట్లాంటివి తినే వాళ్ళకి ఈ టాక్సిక్ క్లీన్ గూడా ఇవ్వచ్చు. కొంత కంట్రోల్ అనేది 100% అయిద్ది. కొంతమందికి మోషన్స్ అవుతా ఉంటాయి. మోషన్స్ అయ్యే రోజు మాత్రం ఖచ్చితంగా టాక్సిక్ క్లీన్ ఇవ్వగూడదు. ఆల్రెడీ వాళ్ళకి లూజ్ మోషన్స్ అవుతున్నాయి, లేకపోతే మోషన్స్ అవుతున్నాయి. టాక్సిక్ క్లీన్ మాత్రం ఆ రోజు ఇవ్వగూడదు. ఆపేయాలి. మనం ముందే వాళ్ళకి చాలా క్లారిటీ ఇవ్వాలి. ఈ టాక్స్ క్లీన్ వాడేవాళ్ళు ఖచ్చితంగా రోజుకి మగవాళ్ళు 4-5 లీటర్లు వాటర్ తీసుకోవాలి. ఆడవాళ్ళు మాత్రం 3-4 లీటర్లు తీసుకోవాలి. టాక్సిక్ క్లీన్ ఎప్పుడైతే మనం ఇస్తున్నామో 100% వాటర్ ఎక్కువ తీసుకోమని చెప్పాలి.
లేకపోతే మీకు పని చేయదు అని ముందే ఇంటిచ్చేయాలి. ఇది వాడేవాళ్ళు ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ వచ్చిద్ది. ఫైబర్ కంటెంట్ అంటే ఏంటి? పీచు పదార్థాలు. గోధుమలతో ఇట్లాంటి పీచు పదార్థం ఉన్నయి గనక మనం తీసుకుంటే, ఇది ఇంకా డిటాక్సేషన్ చేసిద్ది. అంటే బాడీలో ఉన్న వ్యర్థాలను తీసేయటానికి ఇది చాలా చక్కగా హెల్ప్ చేసిద్ది. ఇది ఇంకా ఎలాంటి వాళ్ళకి బాగా పనిచేసిద్ది? వాకింగ్ చేసే వాళ్ళకి, ఎక్సర్‌సైజ్‌లు చేసే వాళ్ళకి ఈ టాక్సిక్ క్లీన్ ఇంకా అద్భుతంగా పనిచేసిద్ది. మరి ఈ ఆయుష్ శాంతిలో ఈరోజు ఈ 3 ప్రొడక్ట్‌ల గురించి మాట్లాడుకున్నాం. ఈ 3 ప్రొడక్ట్‌ల గురించి ఎవరికైనా డౌట్ ఉంటే ఆహ్, దాని గురించి మాట్లాడొచ్చు. ఆ బ్యాక్ పోస్టు